హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు స్వీట్ పొటాటోతో మంచి హెల్దీ అయిన స్వీట్ రెసిపీ చూపిస్తానండి మీకు. మేము 3/4 కేజీ చిలకడ దుంపలు తీసుకున్నామండి. శుభ్రంగా పీల్ చేసి చిలకడ దుంపల్ని ముక్కల కింద కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట రౌండ్గా. నెక్స్ట్ ఒక ఇత్తడి గిన్నె తీసుకోవాలండి. ఇత్తడిలో చేసుకుంటే రెసిపీ చాలా బాగుంటుందన్నమాట. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కరిగిపోవాలన్నమాట అండి. మంచిగా కరిగిన తర్వాత మనము ఈ చిలకడ దుంపలు ముక్కల కింద కట్ చేసుకున్నాం కదండి, వాటిని మనము ఈ వేడి నెయ్యిలో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అన్నీ శుభ్రంగా కలపాలండి. పైనుంచి కిందకి మొత్తం ఆ నెయ్యి ముక్కలన్నిటికీ పట్టించేలాగా కలుపుకోవచ్చు. లేదంటే ఇలాగా మనము పైకి కిందకి కుదపచ్చండి. ఇలాగా చేయడం వల్ల నెయ్యి అనేది మొత్తం ముక్కలన్నిటికీ ఈక్వల్గా సమానంగా పడుతుంది. ఒక 2 మినిట్స్ ఇలా ఉంచి తర్వాత ఇలా మనం ఏదైనా ఒక మూత పెట్టి ఆవిరి నీళ్ళు పెట్టాలండి. దీనివల్ల ఏంటంటే ముక్క స్పీడ్గా మగ్గుతుంది. నెక్స్ట్ కింద అడుగు అంటకుండా ఉంటుంది. ఈ వాటర్ డ్రాప్లెట్స్ పడుతూ కొంచెం వాటర్ వేసుకోవాలండి. మనకి ఏమైనా డ్రైగా అనిపిస్తే ఒక 2-3 చుక్కలు వాటర్ ఇలా స్ప్రెడ్ చేసుకొని మంచిగా ఒకసారి మళ్ళీ ఆవిరి నీళ్ళు పెట్టుకోవాలి. ఇలా ఆవిరి నీళ్ళు పెట్టుకున్న తర్వాత వాటర్ డ్రాప్లెట్స్ కిందకి దిగి ఈ ముక్కలన్నీ కూడా మంచిగా మగ్గిపోతాయండి. మనము ఇలా చేయి పెట్టి చూసినా స్పూన్ పెట్టి చూసినా కట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు 3/4 కేజీ చిలకడ దుంపలకి మనకి 300 గ్రామ్స్ ఆఫ్ బెల్లం పడుతుంది. ఈ బెల్లం వేసుకొని చక్కగా కుదించాలండి. ఇలాగ కుదించి మొత్తం అంతా కూడా మంచిగా కలిసేలాగా కుదించుకోవాలి. చూసారు కదండి ఎలా కుదించుకున్నామో. ఎలాగా మూత పెట్టకూడదండి, ఇంకా పెట్టకుండా ఇలా సిమ్లో పెట్టుకొని ఉంచుకుంటే బెల్లం అంతా కరిగి ముక్కలన్నిటికీ ఇలాగ పడుతుందండి. అప్పుడప్పుడు జాయిగా పెద్ద గరిటె ఇలా తీసుకొని కింద నుంచి పైకి ఎక్కువసార్లు కలపకూడదండి, ఒక్కొక్కసారి కలుపుకుంటూ చూసుకోవాలి. బెల్లం అంతా ఇలా ఎగిరిపోతుంది. అంతే, ఫినిష్. అంతేనండి, రెసిపీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.